హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ చనిపోవాలనుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సేవ్ చేసి లోన్ రికవరీ ఏజెంట్ల వల్ల ఎంత పరువు నష్టం జరుగుతోంది, ఎన్ని కష్టాలు పడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి పాపం ఆ ఫ్యామిలీని కాపాడి ఇంటికి తిరిగి వస్తారు. జగదాత్రి కేదార్ ఇంటికి రాగానే నిషిక అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్ అయినా నాకు సపోర్ట్గా యువరాజ్ ఉంటాడనుకుంటే యువరాజ్ కూడా నాపై చేసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళను కూడా అడగలేని పరిస్థితి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఇంకా చాలా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా నిషిక కేదార్ జగదాత్రి ఖచ్చితంగా ఏదో ఉంది కేదార్, అందుకే నిషిక అంత భయపడుతుంది, అదేంటో మనం తెలుసుకోవాలి అని అంటారు. తెలుసుకుందాం దాత్రి, ఖచ్చితంగా నిషిపై మన ఫోకస్ని షిఫ్ట్ చేద్దాం అని జగదాత్రి కేదార్ మాట్లాడుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీవల్లి ఇంటి ముందుకి వచ్చి ముగ్గు వేస్తూ ఉంటుంది. అదే టైంకి పేపర్ బాయ్ పేపర్ని డెలివరీ చేస్తాడు. ఇంకా పేపర్ రాగానే జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. టెర్రస్ పై కూర్చొని మాట్లాడుకుంటూ, దాత్రి అదిగో పేపర్ వచ్చేసింది, ఇప్పుడు అందులో అమ్మ యాడ్ ఉంటుంది అని అంటారు. అవును కేదార్, నాకు కూడా చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అంటుంది. ఇంకా పాపం కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి ఆ పేపర్ని చూడాలనుకుంటే, శ్రీవల్లి ఆ పేపర్ని హాల్లోకి తీసుకురా, అస్సలు కొంచెం కూడా ఫోల్డ్ చేయొద్దు, జాగ్రత్తగా తీసుకురా అని అంటారు. అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకా హ్యాపీగా పేపర్ని లోపలికి తీసుకువస్తుంది శ్రీవల్లి. ఇంకా అలా కేదార్ పేపర్ చూసి వాళ్ళ అమ్మ ఫోటోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే కౌశికి చూపిస్తాడు. కౌశికి ఏంటిది కేదార్ అని అడుగుతుంది. అక్క, ఒకసారి పేపర్లో చూడు, అమ్మ ఫోటో వేయించాను. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మకి ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నాకు ఇంకొక తోబుట్టు ఉన్నారని మన రాజసంస్థానం గుమాస్తా చెప్పారక్క. కాబట్టి నా అనేవాళ్ళు నాకెవరో ఒకరు ఉండే ఉంటారు, వాళ్ళని నేను కలుసుకోవాలని అనుకుంటున్నానక్క అని అంటాడు. పాపం అలా కేదార్ ఒక్కసారిగా సుహాసిని ఫోటో చూసి కౌశికి షాక్ అయిపోతుంది. నిషిక కూడా చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే హారతి తీసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకొని వచ్చిన వైజయంతి కూడా, ఇదేంది వీడు ఈ సుహాసిని ఫోటోని పేపర్లో వేయించుండా, ఈ కేదార్కి ఏం పని పట్టలేదో, ఇప్పుడు నేనేం చేయాలి, అమ్మో ఒకవేళ శ్రీవల్లి చూసేస్తే ఇంకేమీ లేదు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోతూ చేతిలో ఉన్న హారతిని గడగడా వణికిచ్చేస్తూ ఉంటుందన్నమాట వైజయంతి. అప్పుడే శ్రీవల్లి కేదార్తో, అన్నయ్య ఒకసారి నేను మీ అమ్మగారి ఫోటో చూడొచ్చా, నాకు చూడాలనిపిస్తుంది అన్నయ్య అని అంటుంది. చూడమ్మా తీసుకో అని చెప్పి ఇస్తాడు పేపర్ని. ఇంకా పేపర్ తీసుకొని అలా కరెక్ట్గా చూసే లోపు వెంటనే హారతి పళ్ళని ఢబాలని కింద విసిరేస్తుంది వైజయంతి. ఒక్కసారిగా అందరూ పక్కకి తిరిగి చూస్తారు. పక్కకి తిరిగి చూడగానే ఇంకా వెంటనే వైజయంతి, ఏం లేదు హారతి అని చెప్పి ఇంకా పేపర్ దగ్గరికి వచ్చి కావాలనే ఆ హారతి మంటని ఆ పేపర్పై వేసేస్తుందనమాట వైజయంతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట పాపం కేదార్. అయ్యో పేపర్ అని చెప్పి పేపర్లో మంట అలా పోగొట్టాలనుకుంటే వెంటనే అయ్యో కేదారు ఆగు అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ఫుల్గా పేపర్ మీద వేసేస్తుంది కావాలనే వైజయంతి. ఇంకా వేసేసేసరికి పేపర్ మొత్తం తడిచిపోతుంది. సుహాసిని ఫోటో వరకు మొత్తం తడిచి ముద్దైపోవడంతో ఇంకా పేపర్లో ఫేస్ అస్సలు కనబడదనమాట పాపం శ్రీవల్లికి. అయ్యో అన్నయ్య ఇదేంటి ఇలా జరిగింది అని చూస్తూ ఉంటే, అమ్మ నువ్వేం కంగారు పడద్దు, అయినా ఏముందిలే, పేపర్లో ఫోటో చూడకపోతే ఏంది, ఎప్పుడొకప్పుడు చూపిస్తాడులే, ఏం కంగారు పడకు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట అలా వైజయంతి. ఇంకా జగదాత్రి వైజయంతి కంగారుని, వైజయంతి మాట తీరుని గమనిస్తుంది. కేదార్ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అత్తయ్య గారు ఇది ఇంటెన్షనల్గా చేశారేమోనని నాకు అనిపిస్తుంది కేదార్ అని అంటుంది జగదాత్రి. దాత్రి నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవును కేదార్,
నాకెందుకో అదే అనిపిస్తుంది అని అంటారు. ఒకవేళ ఇంటెన్షనల్గా చేస్తే అలా చేయాల్సిన అవసరం తనకేముంది అని అడుగుతారు. అదే కదా, చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్నారు. అంటే ఏదో దాచి పెట్టడానికి చూస్తున్నారు. అది ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే శ్రీవల్లికి మనం ఆ పేపర్ని చూపించాలి. అత్తయ్య గారి ఫోటోని చూపించి కన్ఫర్మ్ చేయాలి అని ఇంకా శ్రీవల్లిని పిలుస్తారు జగదాత్రి కేదార్. పిలిచి, శ్రీవల్లి, నీకు ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో ఎవరిదో నువ్వు గుర్తుపడతావా అని అడుగుతారు. ఆ, ఎందుకు గుర్తుపట్టనన్నయ్యా, నాకు తెలిస్తే గుర్తుపడతానని చెప్పి ఇంకా శ్రీవల్లి ఆ ఫోటో చూస్తుంది. ఫోటో చూసిన వెంటనే అందులో సుహాసిని ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇక్కడ అమ్మ ఫోటో ఉంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. అంటే తనకి తెలుసా అమ్మ అని అడుగుతారు. అన్నయ్య, నన్ను అమ్మ అనాథ శరణాలయంలో వదిలేసేటప్పుడు ఒకరి ఫోటో ఇచ్చింది అని అనుకున్నాం కదా, ఆ ఫోటో ఇదిగో ఈ ఫోటోనే అన్నయ్య, ఈవిడ ఫోటోనే నాకు అమ్మ అనాథ శరణాలయంలో ఇచ్చింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి కేదార్. ఇంక వెంటనే కేదార్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇంకలా జగదాత్రి అయితే చూస్తూ ఉంటుంది. వెంటనే జగదాత్రి కేదార్ అక్కడి నుండి వచ్చేస్తారు. అంటే ఇన్నాళ్ళుగా నేను వెతుకుతున్నది తననేనా? నేను వెతుకుతున్న నా చెల్లెలు సొంత శ్రీవల్లియేనా అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు కేదార్. కేదార్, మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు కేదార్, ఎందుకంటే చెప్పలేం కదా, ఒకవేళ అది కరెక్టో కాదో మనం ఎలా చెప్పగలం అని అంటుంది జగదాత్రి. లేదు దాత్రి, పిన్ని అనాథ శరణాలయంలో ఉన్న ఫోటోని ఇచ్చింది అంటే అక్కడే అర్థమవుతుంది అమ్మ ఫోటోనే తను కావాలని ఇచ్చిందని అని అంటాడు కేదార్. కానీ ఈ విషయాన్ని అందరికీ వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు కదా కేదార్, కాబట్టి మనం ఎలా అయినా నిజాన్ని నిరూపించాలి అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటారు. ఏ నిర్ణయం తీసుకుందాం అని అడిగేసరికి నీకు శ్రీవల్లికి డిఎన్ఏ టెస్ట్ జరగాలి. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో మీ ఇద్దరికీ పాజిటివ్ రిజల్ట్ వస్తే మీరు అన్న చెల్లెలు అవుతారు. ఇందులో ఎలాంటి ఎలాంటి డౌట్ ఉండదు. కానీ అలా జరిగితే ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య గారిని మనం నిలదీసి అడగచ్చు అని గట్టిగా చెప్తుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా వైజయంతి ఒంటరిగా కూర్చొని ఉంటే యువరాజ్ వైజయంతి దగ్గరికి వెళ్తాడు. ఏందబ్బోడా ఇలా వచ్చిండవింది, నాతో ఏదైనా మాట్లాడ్డానికా అని అంటుంది. లేదు, నీతో నేనెందుకు మాట్లాడాలనుకుంటాను అని అంటారు. రే అబ్బోడా, నేను ఏది చేసినా మన మంచి కోసం, నీ ఆస్తి కోసమే కదరా. ఇప్పుడు ఆ కేదార్ గాడు కానీ ఇంకా శ్రీవల్లి కానీ బయట పడిపోయారంటే మన ఆస్తికే మొత్తం వాళ్ళు వారసులు అవుతారా అని అంటారు. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి శ్రీవల్లియా? మొన్నటి నుండి గమనిస్తున్నాను, శ్రీవల్లి అని కలిపి చెప్తున్నావు, ఏదైనా అడిగితే ఏమీ లేదంటున్నావు, ఏంటమ్మా నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నావా అని అడుగుతాడు యువరాజ్. అలాంటిది ఏమీ లేదురా అబ్బోడా అని అంటుంది. అమ్మ, నటించొద్దు, నువ్వు నటిస్తే నాకు వెంటనే తెలిసిపోతుంది. నిజం చెప్పు, నువ్వు శ్రీవల్లి గురించి ఏదో నిజాన్ని దాస్తున్నావు. శ్రీవల్లి నీ కన్న కూతురే కదా, ఇంకా నిజాన్ని దాచిపెట్టి ఏం చేయాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతాడు యువరాజ్. ఒరే అబ్బోడా, ఆ శ్రీవల్లి నా కన్న కూతురు కాదురా అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట యువరాజ్. నువ్వు చెప్పేదేంటి, నిజమా అని అడుగుతారు. అవును, నేను నిజం చెప్తున్నాను అబ్బోడా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ ఆ శ్రీవల్లి నా కన్న కూతురు కాదురా, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ శ్రీవల్లి కేదార్ గడి సొంత చెల్లెలు, ఆ సుహాసిని కూతురు. ఈ విషయం అందరి ముందు బయట పెట్టాననుకో ఇంకేమీ లేదు, ఖచ్చితంగా మన ఆస్తంతా వాళ్ళిద్దరూ ఎగరేసుకుపోతారు. అందుకే నేను ఆ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టా అని అంటుంది. ఆస్తి కోసం ఈ విషయాన్ని దాచిపెట్టావా? కానీ
నీకొక విషయం చెప్పనా, వాళ్ళకి ఈ ఆస్తి ఏమీ అవసరం లేదు, వాళ్ళ దగ్గరే కొన్ని వేల కోట్లున్నాయి అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. అబ్బోడా, ఏమంటున్నావురా నువ్వు, నిజం చెప్తున్నావా అని అంటుంది. అవునమ్మా, లేకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి. నీకో విషయం తెలుసా, ఆ రోజు కేదార్ని ఫాలో అవుతూ నేను వెళ్ళాను కదా, ఆ సంస్థానానికి వాడు ఒక్కడే వారసుడంట. ఆ సుహాసిని రాజ సంస్థానానికి చెందిన వారసురాలంట. కానీ ఆస్తి వద్దని నాన్నే కావాలనుకొని ఆవిడ వచ్చేసింది. ఆవిడ పేరు మీద వేల కోట్ల ఆస్తుంది తెలుసా అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా వైజయంతి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే మాకంటే వాడికి ఎక్కువ ఆస్తుందా అని అంటారు. అవును, ఈ నిజాన్ని మేము తెలిసినా కావాలని దాచిపెట్టాం అని అంటారు. మంచి పని చేసావు అబ్బోడా, ఇలా నిజాలు చెప్పకూడదు. వాళ్ళతో కూడా మనం ఆస్తి రాయించేసుకుందాం, అప్పుడు వాళ్ళ ఆస్తి మన ఆస్తి కలిసి ఒకే దగ్గర ఉంటుంది అని అంటుంది వైజయంతి. వాళ్ళు అడిగిన వెంటనే రాసేస్తారా అని అంటారు. రేయ్, ఆ కేదారు చాలా, వాడికి ఎమోషన్స్ ఎక్కువ. ఒక్కసారి నేను ప్రేమగా చూసుకున్నానంటే వాడి ప్రాణమైనా తీసిచ్చేస్తాడు అని అంటుంది వైజయంతి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే బాగానే ఉంటుంది, కాకపోతే అని అంటాడు. నువ్వేం ఆలోచించద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఇప్పటి నుండి చూడు నా పర్ఫార్మెన్సు అని వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా నిషిక వస్తుంది. ఏంటి తల్లి కొడుకులు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటి యువరాజ్, మళ్ళీ మీ అమ్మగారు తనే తప్పు చేయలేదు అని నీతో దబాయిస్తుందా అని అనేసరికి ఒక్కసారిగా గట్టిగా వైజయంతి నిషిక చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి యువరాజ్, ఇందాక నువ్వు కొట్టావు, ఇప్పుడు మీ అమ్మ కొట్టింది అంటే నేను మీ గుళ్ళో గంటలా కనబడుతున్నానా పదే పదే నన్ను కొట్టడానికి అని అంటుంది. ఎందుకు ఎందుకలా గొంతు చించుకుంటున్నావు? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విన్నిషి, అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, నాకు క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఏంటి, ఆవిడేమీ తప్పు చేయలేదా? ఆవిడ చెప్పడం ఈయన వినడం సరిపోయింది అని వైజయంతి చేయలేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట నిషిక. ఇది ఇలా ఉండగా కేదార్ అండ్ శ్రీవల్లి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. శ్రీవల్లి, నీకు బ్లడ్ టెస్ట్ చేయాలి, అర్జెంటుగా ఒక పాపకు బ్లడ్ అవసరమంట, కాబట్టి నీ గ్రూప్ మ్యాచ్ అవుతుందేమో తీసుకొచ్చానని ఇంకా అలా బ్లడ్ టెస్ట్కి అయితే జరిపిస్తూ ఉంటాడు. వెంటనే బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇస్తుంది పాపం శ్రీవల్లి. ఇంకా కేదార్ కూడా బ్లడ్ ఇస్తాడు. ఇద్దరు బ్లడ్ ఇచ్చేసరికి ఇంకా డాక్టర్స్ డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్లో మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేదార్ చెప్తాడు. ఓకే, మేము ఎవరికి తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేస్తాం, మీరేమి కంగారు పడకండి అని ఇంకా డిఎన్ఏ టెస్ట్కి అయితే ల్యాబ్కి పంపించి డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఇది ఇలా ఉండగా వైజయంతి కేదార్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కేదారు, రా రా కూర్చో, నీకోసం ఎదురు చూస్తున్నాను అబ్బి. ఏంది బాగా ఈ మధ్య చిక్కిపోయి ఉండవు, నీకు మంచిగా నీకోసమే మంచి దోశలేసాను తిను అని చెప్పి ఇస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట జగదాత్రి. కేదార్, మనం చూస్తుంది నిజమేనా అని అంటుంది. ఏమో దాత్రి, నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటాడు కేదార్. ఏందబ్బోడా కేదారు, అలా చూస్తున్నావేంటి, నువ్వు కూడా నా కొడుకులు అంటుడివి కదా అని ఇంక వైజయంతి అంటుంటే సుధాకర్, వైజయంతి నువ్వేనా లేకపోతే ఎవరైనా నీలోకి వచ్చారా అని అడుగుతారు. ఏంది బో నాపై జోకులు వేస్తున్నావేంటి, ఎంతైనా మన కేదారు యువరాజ్కి అన్నయ్య లాంటోడేంటి, అన్నయ్యే. చూడు కేదారు, ఇప్పటి నుండి నేనే నీ కన్న తల్లిని అనుకో, నువ్వేం అడగాలనుకున్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు, నేను చేసి పెడతాను, సరేనా అని శ్రీవల్లి వైపు వచ్చి, అమ్మి శ్రీవల్లి, సారీ అమ్మి, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకొని దూరం పెట్టుండాను, ఇప్పటి నుండి నిన్ను కన్న కూతురులా చూసుకుంటానని చెప్పంటే నువ్వు మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నావు, కన్న కూతురిలా కాదు కన్న కూతురే అని అంటారు. అదే అదే కన్న కూతురే అని వైజయంతి, మీ ఇద్దరిని ఇలాగే బుట్టలో వేసుకొని మీ చేత ఆస్తి రాయించుకుంటా
అని ఇంకా అలా క్రూయల్గా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి అలా ఇంకా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే బాబుని ఎత్తుకొని శ్రీవల్లి వస్తుంది. వదినా, వీడు చూసావా, పాకడం కూడా నేర్చుకుంటున్నాడు అని అంటుంది. మరి 6 months వచ్చాయి కదా, అందుకే పాకుతున్నాడు శ్రీవల్లి అని అంటారు. అవును వదినా, నిజంగా ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళతో ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు. వాళ్ళ నవ్వులో వాళ్ళు కల్మషం లేని నవ్వు చూస్తే చాలు, ఎలాంటి ప్రాబ్లం అయినా మాయమైపోవాల్సిందే అని హ్యాపీగా చెప్తూ ఉంటుంది. ఇంకా అదంతా విని పాపం కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే సుధాకర్, అమ్మా, వాడికి 2 రోజుల్లో 6వ నెల 6వ రోజు వస్తుంది కాబట్టి మనం వాడికి అన్నప్రాసన చేయాలి కదా అని అంటారు సుధాకర్. అవును బాబాయ్, కరెక్ట్ టైంకి గుర్తు చేశారు. మనం ఖచ్చితంగా తనకి అన్నప్రాసన చేద్దాం. కాకపోతే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా అని అంటుంది కౌశికి. అయ్యో, ఎందుకు చేసుకోమమ్మా, 2 రోజులంటే ఇంకా ఎక్కువ, అందరం కలిసి హ్యాపీగా చేసుకుందాం అని అంటారు. అవునక్క, మన బుడ్డోడి అన్నప్రసన్నకి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. కాకపోతే అన్నయ్య కూడా పక్కనుంటే బాగుంటుంది కదా అని అంటారు. అవును, ఆయన కూడా పక్కనుంటే బాగుంటుంది అని అంటారనమాట సుధాకర్. ఎలా అయినా అన్నయ్యని కూడా ఈ ఫంక్షన్లో ఉండేటట్టు చేయాలి అని ఇంకా జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు. అలా జగదాత్రి కేదార్ సురేష్కి కాల్ చేసి ఖచ్చితంగా రావాలి అని మాట్లాడి ఇంకా కౌశికి బాబు అన్నప్రాసన్న రోజు సురేష్ సర్ప్రైజింగ్గా వచ్చినట్లు చేస్తారు. సురేష్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. అలా సురేష్ అండ్ కౌశికి ఇద్దరు దగ్గరుండి వాళ్ళ బాబుకి అన్నప్రాసన చేస్తూ ఉంటే అదంతా చూసి జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.